నాపై నిలిపి తోడై ఉన్నావు అయ్యా, నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొకసారి మనందరూ కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఘనపరచడానికై ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుడైన వరుడుగా రాబోతున్న క్రీస్తు కొరకే వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడి యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలందరినీ ప్రేమించి మనలను ఆయన తన రూపములో, తన స్వరూపంలో ఆయన మనలను చేసుకున్నాడు. ఆయన మనలను చేసుకుని మనలను పోషిస్తూ, బలపరుస్తూ, నడిపిస్తూ, ఆదరిస్తూ, సంరక్షిస్తూ, మనలను బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంటుంది, ఆయన చూచుచున్న దేవుడు అని. ఆయన ఎలాంటి దేవుడట? చూచుచున్న దేవుడు. ఆయన మనలకు కనులిచ్చాడు. ఆయన మనం చూడగలుగుతున్నామంటే ఆయన కూడా చూడగలడు. మనకు మాట ఇచ్చాడు, ఆయన కూడా మాట్లాడగలడు. మనకు చేతులు ఇచ్చాడు, ఆయన మనలను ఆదుకోగలడు. మన కాళ్ళు ఇచ్చాడు, ఆయన మన కొరకు రాగలడు. ఆయన మనకు శరీరాన్ని ఇచ్చాడు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరణం గెలిచి తిరిగి లేచి నిత్య జీవాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం చూడగలుగుతున్నాం, ఆయన చూడగలడు. అయితే గుర్తుపెట్టుకోండి, మనం చూసినట్లే ఆయన చూస్తే ఇక మనకి ఆయనకి పెద్ద వ్యత్యాసం ఏముంది? లేదు కదా. ఆయన దేవుడు కనుక ఆయన మనకంటే బాగా చూడగలిగిన వాడై ఉన్నాడు. అంటే మనకంటే బాగా చూడగలిగిన సామర్థ్యత కలిగిన వాడై ఉండాలి. ఈరోజు ఆయన చూడగలిగినటువంటి రెండు విషయాలు, ఆయన చూసేటువంటి రెండు విషయాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించి నేను ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రభువారు చూసే రెండు విషయాలు. మొట్టమొదటిది సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఆయన అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ సందర్భం ఏంటంటే, ఈ వాక్య సందర్భం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయుల మీద 12 గోత్రాల మీద సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు రాజు చేసినప్పుడు అనుకున్నాడట దేవుడు, నిరంతరమును సౌలు కుటుంబాన్ని ఇశ్రాయేలీయుల మీద రాజులుగా ఉండనిద్దాం అనుకున్నాడట. దేవుడు మొదటగా అలాగ ఆలోచించాడట. ఎప్పుడు? సౌలు రాజు అయినప్పుడు, దేవుడు సౌలును రాజుగా అభిషేకించినప్పుడు అనుకున్నాడట, సౌలు తర్వాత సౌలు సంతానమే ఇశ్రాయేలు మీద రాజులుగా ఉంటారు అని. కానీ తర్వాత కాలం అంటే సౌలు యొక్క పరిపాలన కాలంలో సౌలు చేసినటువంటి అతిక్రమముల వలన, సౌలు చేసినటువంటి అతిక్రమము వలన, క్రమము లేని జీవితం వలన, వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితం వలన, వాక్యానికి అవిధేయతమైనటువంటి జీవితం వలన, వాక్యానికి లోబడని జీవితం వలన, దేవుని యొక్క మాటకు అవిధేయుడవటం వలన దేవుడు సౌలును తీసేసి సౌలు కంటే మంచివాణ్ణి, సౌలు కంటే దేవుడి యొక్క హృదయానుసారుడిగా జీవించేవాడిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేయాలని
ఆయన తన మనస్సును మార్చుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సౌలును రాజుగా చేసినప్పుడు ఆలోచన ఒకటిగా ఉంటే, తర్వాత సౌలు యొక్క ప్రవర్తన దేవుని యొక్క ఆలోచనను మార్చేసింది. సౌలును శాశ్వత కాలము ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచాలని ప్రభు ఆశపడితే, సౌలు యొక్క ప్రవర్తన ఆ రాజ్యరేఖ తనతోనే అంతమైపోయేటట్లు చేసేది. అంటే మీకు మంచి మాట చెబుతాను, మనం బాప్తిష్యాలు పొందినప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు, మనం విశ్వసించినప్పుడు, మనం ప్రార్థనకు వచ్చినప్పుడు, మన భక్తిని మొదలెట్టినప్పుడు, మన జీవితాలు ప్రభువుకి అప్పగించినప్పుడు, ప్రభు ఒక తీర్మానం తీసుకుంటాడు, మనల్ని ఎలాగైనా దీవించాలి అని, మనల్ని ఎలాగైనా గొప్పవారిగా చేయాలని, మనం ఎలాగైనా బలవంతులుగా చేయాలని, మనల్ని ఎలాగైనా ఆశీర్వాదములకు కర్తగా చేయాలని ప్రభు నిర్ణయం తీసుకుంటాడు. కానీ కాలం గడిచిన కొలది మనలో వచ్చే మార్పులు, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనం చేసేటువంటి అతిక్రమాలు, మనం చేసేటువంటి దోషక్రియలు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనను మన పట్ల మారిపోయేటట్లు చేస్తాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మొదట కలిగి ఉన్న ఆలోచన చివరి వరకు కొనసాగించడం. కారణం ఏంటంటే, ఆ ఆలోచన మన జీవితంలో నెరవేరాలి అంటే మనము దేవునికి లోబడిన వారమై ఉండాలి, ఆయన మాటకు విధేయులమై వాళ్ళు ఉండాలి. కానీ సౌలు దేవునికి అవిధేయుడు అవ్వటం వలన, దేవుని మాటకు లోబడకపోవటం వలన తన రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది, తన అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది, తన పరిస్థితిని కోల్పోవలసి వచ్చింది. దేవుడు అతని కంటే మంచివాడిని రాజుగా అభిషేకించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అప్పుడు సమూయేలుతో మాట్లాడతాడు, సమూయేలా, సౌలు గురించి నువ్వు దుఃఖించొద్దు, ఇక నువ్వు యెషయా అనేటువంటి ఒక ఇంటికి, యెషయా అనేటువంటి ఇంటికి వెళ్ళాం. వాడికి 7 కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఒకరిని నేను రాజుగా చేస్తాను అని వెళితే అని చెబితే, సమూయేలు బెత్లెహేములో ఉన్నట్టు యెషయా ఇంటికి వస్తాడు. యెషయాతో అంటాడు, అయ్యా దేవుడు ఇలా చెప్పాడు, నీ కొడుకులు ఒకటి రాజుని చేస్తారన్నాడు దేవుడు, నీ కొడుకులు తీసుకురామంటే ఈయన పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు. పెద్ద కొడుకుని తీసుకొస్తే ఈడు సైన్యంలో పనిచేస్తానట, ఎలియాబ్ సైన్యంలో పనిచేస్తానట. యెషయా అనుకున్నాడు, వీడు బలవంతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు, యుద్ధ నేర్పరితనం కలిగిన వాడు, యుద్ధ సైన్యంలో పనిచేస్తామన్నాడు కనుక వీడైతే రాజుగా పనిచేస్తాడు, వీడినే దేవుడు రాజు చేస్తాడేమో అనుకుని వాడిని తీసుకొచ్చి సమూయేలు దగ్గర పెడితే, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నువ్వు పై రూపాన్ని చూడొద్దు, నేను అతను లక్ష్య పెట్టడం లేదు, మనుషులు లక్ష్య పెట్టేదాన్ని నేను లక్ష్య పెట్టను, మనుషులు పట్టించుకునేదాన్ని నేను పట్టించుకోను. నేను అక్కడ రాస్తాడు, అక్కడ చక్కటి మాట అంటాడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ నేను హృదయమును లక్ష్య పెడతానంటాడు. దేవునికి స్తోత్రం. మనుషులు ఏది లక్ష్య పెడతారట? పై రూపాన్ని లక్ష్య పెడతారట. కానీ దేవుడు ఏది లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాశాడంటే, హీ లుకెత్ అంటే హీ లుక్స్ అంటే ఆయన హృదయాన్ని చూస్తాడు, మనస్సును చూస్తాడు, హృదయాంతరంగాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే మనుషులు పై రూపం ఎలాగుందో, మనుషుని యొక్క రూపం ఎలాగుందో, మనుషుని యొక్క ఆలోచన, మనుషుని యొక్క ఆ యొక్క బట్టలు ఎలాగున్నాయో, మనుషుడు ఎంత శక్తిమంతుడో, ఎలాంటి బలవంతుడో, ఎలాంటి జ్ఞానం కలిగిన వాడో అని చూస్తాడు, ఎలా పనిచేస్తున్నాడో చూస్తాడు. కానీ దేవుడు నీ పై రూపాన్ని కాదు, దేవుడు ఏం చేస్తాడు? నీ అంతరంగాన్ని చూస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అందుకనే బైబిల్లో చక్కటి మాట ఉంటుంది చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 39వ వచనంలో ఓ చక్కటి మాట ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 39వ వచనం, ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదువు. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రతి మనిషి యొక్క హృదయం తెలుసట. మనం మనిషి యొక్క పై రూపాన్ని మాత్రమే చూస్తాం, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి ఉన్నటువంటి సామర్థ్యత. మన సామర్థ్యం ఎక్కడి వరకు అంటే పై రూపం వరకే, కానీ దేవుడు అంతరంగాన్ని కూడా చూడగలడు. ఇది ఎందుకో దేవుడు మనుషునికి ఇవ్వలేదు.
ఏది? అంతరంగాన్ని చూసేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనిషికి ఇవ్వలేదు. దేవుడు దాచిపెట్టాడు, మనిషికి ఒక లిమిట్ పెట్టాడు. అంటే నువ్వు నోట్లోకి వచ్చిన మాటే నీకు అర్థమవుతుంది. నోట్లోకి మాట వచ్చిన తర్వాతే అవతల యొక్క వ్యక్తిత్వం నీకు అర్థమవుతుంది. కానీ అతని హృదయం చూసి అతని హృదయాన్ని ఆలోచన చేసి నువ్వు అతని వ్యక్తిత్వాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఒకవేళ దేవుడు మనకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చితే, ఏ సామర్థ్యాన్ని? ఎదుటి వ్యక్తి హృదయంలో ఉన్న గ్రహించగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి. ఈరోజు అసలు భూమి మీద మనుషులని వాళ్ళు ఉంటున్నారా? ఉండరా? ఏం చేస్తారు? ఒకడు పొడుచుకుని చచ్చిపోతారు కదా. ఒక 15 నిమిషాల వరకు అందరూ బాగుంటారు. ఇక్కడ అందరూ బాగుంటారు. ఒక అరగంట వరకు బాగుంటారు. ఇంక అరగంట అయిన తర్వాత మనసులో కొత్త ఉంటుంది. ఏంటి? ఇంకా 1 గంట అవ్వలేదా, వదలతలేదు. మనకు అందుకనే చర్చిలో టైం లేకుండా చేసేసాను. కాళ్ళగొట్టిన ఉన్నప్పుడు మందిరంలో వాచ్ ఉండేది, పెద్ద ఎవరో కొనిచ్చారు. ఇక్కడ ఉండేది అన్నమాట టైం, గడియారం. వాకింగ్ చెబుతుంటే నా ఎక్కువ టైం ఎక్కువ చూసేవారు. అలా దేవుని దయ వల్ల అది ఆగిపోయింది. ఇంక మానేహాను ఇంకా టైం. ఎవరో ఆయన అన్నారు, చర్చిలో పెద్ద గడియారం కొనిస్తాడు. నీకు నమస్కారం బాబు, గడియారం కొనిద్దాను. ఒకవేళ వెనకాల ఇట్టాను అనుకోండి, స్తోత్రం 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 ఇలా చూస్తారు. అది మా అన్న ఎలా చూశారు, కానీ మొత్తం మీద ఇలా గోకుంటూ బాగున్నావు ఏంటి ఇలాగ ఇలా చూసేస్తారు. మొత్తం మీద ఎలాగలో అని టైం చూడకుండా ఉంటారు. కారణం ఏంటంటే వదలతలేదేమో అని ఆశ, వదలతలేదేమో అని బాధ, టైం అయిపోయిందేమో అని. అప్పుడు టైం ఉన్నప్పుడు ఇంకో టైం చేసి కూడా తెలుసా, ఆ టైంకి చూసి ప్రార్థన జరుగుతున్నా సరే, వాక్యం చెబుతున్నా సరే, 12 గంటలకి టక్కన లేచి వెళ్ళిపోతుంది. వారు పని నుంచి వచ్చిన వాళ్ళు అనవటంలో మళ్ళీ పనికి వెళ్ళిపోటాక వెళ్ళిపోవారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పనులకి ప్రార్థనకు వచ్చి పనికి వెళ్ళేవాళ్ళు లేరు, ఎవరు లేరు, 90% లేరు. మానైతే మొత్తానికి ప్రార్థన మానేసి పనికి వెళ్ళిపోతున్నారు తప్ప సగం పనిలోనూ సగం మందిరంలో ఉండేవాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు 1 గంట దాకా ఉండగలుగుతున్నారు. ఒక అరగంట లేట్ అయినా మాట్లాడతలేదు. ఏంటి అరగంట ఎక్కడ పెంచేస్తాడేమో, నా పెన్షన్ అరగంట పెన్షన్ 1 గంటగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రక్క మనిషి హృదయంలో ఉన్నది తెలుసుకోవటం మానవుని యొక్క హృదయానికి అసాధ్యం. మనం తెలుసుకోలేం. మనం ఎవరితోనో మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరైనా మన ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాం అనుకోండి, మన హృదయంలో ఏమనుకుంటున్నామో ఆ వ్యక్తి తెలిసిపోయింది అనుకోండి, అది మళ్ళీ మనతో మాట్లాడతాడా? వీడు వదలరేటరు బావా అనుకుంటాం లోపల. నిజమే బాబా, నిజమే అక్క, నిజమే సిల్లు అంటుంటాం కదా. ఎక్కువ మాట్లాడితే ఏమనుకుంటాం? బుర్రది నెత్తరా బావా అనుకుంటా. ఆ మాట్లాడి తెలిసిపోతే అయిపోయింది. ఇంక దేవునికి స్తోత్రం కదా. ఎవరన్నా ఇంత దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, ఆ పక్కన వెళ్ళి మనం చూస్తుంటాం కదా, ఇలాగా మనం ఏమనుకుంటాం వాళ్ళు తెలిసిపోతే వాళ్ళిద్దరు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు దెబ్బలాడుకోవటం మానేసి మన మీదకి వచ్చేస్తారు కదా. భర్త భార్య గురించి ఏమనుకుంటున్నాడో తెలిస్తే, భార్య భర్త గురించి ఏమనుకుంటుందో తెలిస్తే అసలు మామూలుగా ఉండవు కదా సంబంధాలు. నిలబడవు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా భయంకరమైనటువంటిది. అదినే హృదయము వ్యాధి గలది, మోసకరమైనది అంటాడు బైబిల్లో. హృదయ ఆలోచనలన్నీ సంకుచితమైనవి, సంచలమైనటువంటివి. హృదయ ఆలోచనలు తెలుసుకోవటం మనుషునికి అసాధ్యం. ఇప్పుడు చాలామంది అంటారు, సైకాలజిస్టులు చెప్పేస్తారని మన మనసులో ఏమనుకున్నారు. నేను చెప్పేస్తాను, నువ్వేమనుకున్నావు? ఏడుతున్నావు అనుకోండి, ఏదో బాధ వచ్చింది పాపం ఏడుతుంది, అది పెద్ద సైకాలజిస్ట్ ఏంటి? ఆ సైకాలజిస్ట్ చెప్పారంటే బాగా నవ్వుతున్నారు అనుకోండి, ఏదో లాటరీ తగులు ఉంటుంది అందుకే నవ్వులేస్తుందే అంటే కుదురుతుంది, కుదరదు. బైబిల్లో ఏమన్నా తెలుసా? ఒకడు నవ్వుచుంటే నన్ను వాని హృదయంలో దుఃఖం ఉండవచ్చును అంటాడు. అంటే నవ్వుతున్నంత మాత్రాన్ని వాడు మంచోడు, వాడికి బాధలు లేవని కాదు, వాడికి ఏ బాధలు ఉంటాయి. సైకాలజిస్ట్ కూడా ఏం చేస్తాడంటే, వాడు మనసు చూసి ఇలా చూసి మొహం చూసి నువ్వు బాంబు పెట్టావు, నువ్వు వచ్చేసావు, మీ ఆయన్ని కొట్టేసావు అని చెప్పడం, అంచనా వేస్తాడు అంతే. ఇందాక నేను చూశాను,
వాళ్ళు చేసే సైకాలజిస్ట్ చేసే పని ఏంటంటే మనతో మాట్లాడతారు. మనం మాట్లాడినప్పుడు మన మాటలను బట్టి మనం ఏం చేస్తున్నామో, మన ఆలోచన ఏంటో, మన ప్రవర్తన ఏంటో అంచనా వేస్తారంతే. అంచనా వేయగలరు తప్ప అంతగానే ఏం చేయలేరు. ఒకవేళ నిజంగా సైకాలజిస్ట్ ఎవడేం చేస్తున్నాడో, ఎవడ హృదయంలో ఏముందో తెలుసుకోగలిగితే అసలు ఈరోజు ఇంతమంది పోలీసులు అక్కర్లేదు కదండి. సైకాలజిస్టులు పెట్టేటివే ప్రతి రైల్వే స్టేషన్లోనూ. టెర్రరిస్టుల దగ్గర వాళ్ళు పెట్టేస్తే వీడు టెర్రరిస్ట్, వీడు హృదయం మంచిది కాదు, వీడు కఠినమైన మనసు కలిగినాడు, వీడు టెర్రరిస్ట్ తీసుకెళ్ళిపోవచ్చు. మరి అలాగే జరగట్లేదు కదా, కనిపెట్టలేకపోతున్నాం కదా. ఎవడు దొంగోడో, ఎవడు మంచోడో, ఎవడు టెర్రరిస్టో, ఎవడు జ్ఞానం కలిగినాడో చెప్పలేకపోతున్నాం కదా. అంటే ఎవడి వల్ల కాదు, ఇది దేవుడు దాన్ని మరుగుపరిచాడు మనుషునికి. దేవుడు మనుషునికి మరుగుపరిచాడు కానీ దానిని దేవుడు స్వతంత్రించుకున్నాడు. ఆయన దాన్ని కలిగి ఉన్నాడు. మనుషుని కంటే సామర్థ్యత కలిగిన వాడు కనుక మనుషుడు మనం పైరూపం వరకు చూడగలుగుతున్నాం, దేవుడైతే అంతరంగము వరకు చూడగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనము మనుషుని యొక్క ప్రవర్తన మాత్రమే చూడగలం. దేవుడు ఆ మనుషుని యొక్క ప్రవర్తనకు ఆధారమైన హృదయాన్ని గ్రహించగలుగుతాడు. బైబిల్లో అమత్స్య అనేటువంటి ఒక రాజు మనకు కనబడతాడు. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయం. అతడు అంటే అమత్స్య, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు 2 విషయాలు ఇక్కడ విశదీకరిస్తూ ఉన్నాడు. ఒకటి అతని ప్రవర్తన గురించి రాస్తూ ఉన్నాడు, రెండోది అతని హృదయాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. మొదటి విషయంలో అంటాడు అతడు చాలా మంచిగా ప్రవర్తించాడు, దేవుడి దృష్టికి మంచిగా ప్రవర్తించాడు, దేవుడి దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. కానీ అతని ప్రవర్తన యథార్థమైందే కానీ అతని హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉందట. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎలాగా? అతని ప్రవర్తన బాగానే ఉంది కానీ అతని హృదయం దేవునికి ఇష్టంగా లేదు. రాజు కాబట్టి ఇశ్రాయేలు దేవుడు యెహోవా కాబట్టి, ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, ఇశ్రాయేలుకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి, ఇశ్రాయేలు పరిపాలించేవాడు ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను పూజ చేయాలి కాబట్టి, ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించాలి కాబట్టి నేను ఇశ్రాయేలు దేవుడిని ఆరాధిస్తాను, ఇశ్రాయేలు దేవుడు చెప్పిన మాట వింటాను. కానీ అతని హృదయం మాత్రం దేవుని యొక్క ఆలోచన అనుసరించలేదు. అంటే అతని ప్రవర్తన వేరు, అతని ఆలోచన వేరు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు అతని ప్రవర్తనను చూస్తున్నాడు, అతని ఆలోచనను చూస్తున్నాడు, అతను చేస్తున్న పనులు చూస్తున్నాడు, అతనికి ఉన్నటువంటి హృదయాలోచనలు కూడా గ్రహిస్తూ ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడట, అతను మందిరానికి వస్తున్నాడట, పరిచర్య చేస్తున్నాడట, కానీ అతని హృదయం మాత్రం ఎలాగుంది? దేవునికి దూరంగా ఉంది. కానుకిస్తూనే ఉన్నాడు, కానుక తెచ్చాడు, కానుక పెట్టిలో కానుకేస్తున్నాడు, కానుకేసేటప్పుడు కానుకేస్తున్నాడే కానీ అతని హృదయం మాత్రం ఎలా ఉంది? బైబిల్ అంటాడు కదా, సనుగుడుతోనూ బలవంతంతోనూ పిసిరితనంతోనూ ఉందట. అంటే కానుక వేస్తున్నాడే తప్ప అతని హృదయం కానుకకు అనుకూలంగా లేదు, దేవునికి అనుకూలంగా లేదు. ఆదివారం వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, కూర్చోవాలి కాబట్టి కూర్చుంటున్నాం, వినాలి కాబట్టి వింటున్నాం కదండి. ఆదివారం ఊరికనే కూర్చొని వచ్చేయడం కంటే ఆడు ఎదురైన మొక్కలు చెప్తాడు కాబట్టి ఆడు మొఖాన్ని 20 రూపాయలు 10 రూపాయలు మొఖం వేసి కొడితే మన పని అయిపోద్ది అనుకుని సిరిగిపోని 10 రూపాయలు, నలిగిపోని 10 రూపాయలు అక్కడక్కడ అప్పుడప్పుడు మూట కట్టేసి శంకు మూట కట్టేసిన తర్వాత అలాగే ఉతికేతే ఆ కాగితం అలాగే రంగెలిసిపోయి ఉంటే ఇది ఎవడో ఇచ్చుకోడేమని కట్టుకొచ్చి ప్రార్థన మందిరంలో కానుక పెట్టి వేసేస్తే మీరు అలా చూస్తారు ఎట్లా బావా? ఎన్ని నా దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఓ పని అయిపోద్ది అనుకుని వేసేస్తే దేవుడు నువ్వు వేసిన కానుకనే కాదు, నువ్వు వేసే హృదయాన్ని కూడా ఆయన చూస్తున్నాడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పాటలు పాడుతున్నావు, బాగానే ఉంది. కానీ పాట పాడుతున్నావు కానీ హృదయం పాటతో నింపబడలేదు. నోరే పాట పాడుతుంది, హృదయం మాత్రం ఇంటికాడే ఉంది కదా. మా ఆయన ఏటపొడ తెచ్చాడేమో, ఆడు చేసేస్తున్నాడో లేదా నేర్చు వరకు చూస్తున్నాడో, దేవుణ్ణి స్తుతించుడు కదా. మగవాళ్ళు అయితే ఏం ఆలోచిస్తారా? దేవుడిని స్తుతి, బండి ఎండలోగానే ఉందేమో, ఎండ వచ్చేసిందో ఏంటో కదా. పాట పాడుతున్నాం కానీ హృదయం పాటతో నింపబడడం లేదు. పాట నోట్లో నుంచే వస్తుంది, హృదయంలో నుంచి పాట రావట్లేదు. హృదయంలో నుంచి పాట వస్తే ఎట్లా ఉంటుందంటే, మన చేతులు చప్పట్లు కొట్టకుండా ఉండలేవు, మన నోరు అరవకుండా ఉండలేదు. దేవునికి స్తోత్రం. ప్రభువుని స్తుతిస్తే ఆరాధన చేసినప్పుడు అందరూ స్తోత్రం చెప్పండి అంట. స్తోత్రం చేయండి అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు స్టైల్ వచ్చేది, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అసలు నోట్లోంచి మాట బయటకు రాదా. ఈ పక్కోడు కూడా పడదు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంటికాడ ఎవరైనా తిట్టండి రా అంటే, పక్కింటి తిట్టండి రా అంటే ఆ మూల తిడితే ఈ మూల కనబడుతుంది. చర్చిలో పక్కన ఉన్నవాడికి మాత్రం స్తోత్రం వినపడుతుంది, స్తోత్రం స్తోత్రం. స్టైల్ వచ్చేది ఇక్కడ. ఎందుకో తెలుసా? హృదయము స్తుతితో నింపబడలేదు. హృదయంలో స్తుతి లేదు, నోట్లోనే స్తుతి ఉంది. అందుకనే నీ నోట్లోంచి మాట బయటకు రావడం లేదా. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. చూసారా? హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మన నోటి నిండా స్తుతి, మన హృదయం నిండా ఆరాధన ఉండాలా. ఆరాధనతో మనం ఆరాధన చేస్తే, హృదయంతో నిన్న ఆరాధనతో మనం ప్రభువుని స్తుతించగలిగితే మన శరీరాలు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండలేవు. దావీదు ఆ యొక్క మందసాన్ని, ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క మందసాన్ని ఒబేదేము ఇంటిలో నుంచి యెరూషలేములో తాను కట్టినటువంటి ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకొచ్చేటప్పుడు ఆ యొక్క మందసం ఎదుర్కొండగా నాట్యము చేస్తూ వచ్చాడట. రాజు దావీదు సామాన్యుడిగా 12 గోత్రాల మీద అధికారం కలిగిన వాడు, 12 గోత్రాల మీద శక్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, చక్రవర్తిగా ఉన్నవాడు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అతని హృదయము ఆరాధనతో నింపినప్పుడు, అతని హృదయము స్తుతితో నింపబడినప్పుడు అతని శరీరము కుదురుగా ఉండలేకపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో చంటి పిల్లవాడైపోయాడు, చిన్న పిల్లవాడైపోయాడు. ఒక తండ్రి దగ్గర తన కుమారుడు తండ్రి ఎదుట తన బిడ్డలు గారాభం చేసినట్లుగా, తన తండ్రి ఎదుట పిల్లలు అల్లరి చేసినట్లుగా, తన తండ్రి ఎదుట పిల్లలు ఆటలు ఆడినట్లుగా దేవుని మందసము ఎదుట స్తుతితో నింపబడిన హృదయముతో, ఆరాధనతో నింపబడిన హృదయముతో దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆరాధనలో మనం నాట్యం చేయడం కాదు, ఆఖరికి చెప్పలు కూడా సరిగా కొట్టం. ఎలా కొడతారు మీరు చెప్పల్లో? మేలు చేయక నీవు ఉండలేవు, ఇలాగే కదా. ఎంత గట్టుకుంటా నిజంగా ఆ పాట పాడుతున్నప్పుడు మేలు చేయక నువ్వు ఉండలేవయ్యా, ఆరాధించుకుంటే నేను ఉండలేనయ్యా అనేది హృదయంలో నిండితే ఎలా కొడతావు నువ్వు చెప్పట్లో? దేవునికి స్తోత్రం కదా. ఇంతమంది కూర్చొని చెప్పలు కొడుతుంటే అసలు డ్రమ్ అక్కర్లేదు, పక్కనున్న వాడికి నేను కూడా ప్రార్థనకి వెళ్తే బాగుంది అనిపించాలి. కానీ ఎక్కడ వస్తే చెప్పట్లో దేవునికి ఇష్టం. కొంతమంది ఇలా కొడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజం. దేవుని స్తుతించడం అంటే హృదయం లేదు, హృదయం నిండలేదు. మన ప్రవర్తనే. పరిచర్య చేస్తాం, చాలా కష్టపడతాం,
వంతేశారు కాబట్టి చెయ్యాలి, అది వంతేశారు కాబట్టి వంటలు వండుతారు అంతే. ఇది దేవుని పని నేను చేయాలనే ఉద్దేశంతో చెయ్యాలి. దేవునికి స్తోత్రం. పని చేసేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు నీ దేవుడు నీ పని మాత్రమే చూడలేదు, ఆ పని చేసేటప్పుడు నువ్వు కలిగి ఉన్న మనస్సును కూడా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. పరిచర్య చేసేటప్పుడు నీ హృదయాన్ని ఆయన గమనిస్తున్నాడు, నీ ఆలోచన ఆయన చూస్తున్నాడు. ఏ హృదయంతో పరిచర్య చేస్తున్నావో, ఏ మనస్సుతో పరిచర్య చేస్తున్నావో, ఏ మనస్సుతో దేవుని ఆరాధన చేస్తున్నావో, ఏ మందిరం ఏ పరిచర్య చేసేటప్పుడు ఎలాంటి ఆలోచనతో చేస్తున్నావో, కానుక ఇచ్చినప్పుడు ఎలాంటి మనసుతో ఇస్తున్నావో, ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎలాంటి మనస్సుతో ప్రార్థనకు వస్తున్నావో, దేవుడు నువ్వు చేసే పనిని మాత్రమే కాదు, ఆ పని వెనకాల ఉన్న నీ హృదయాన్ని కూడా ఆయన గమనిస్తున్నాడు. నా మాట్లాడదామైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకనే వాక్యులు అంటాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాచుకో అంటాడు. మన హృదయాన్ని భద్రంగా కాచుకోవాలి, జాగ్రత్తగా కాచుకోవాలా. ఇదిగో తెలుసా, మన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి హృదయం, దేవునికి ఇష్టమైన ఆలయం. మన హృదయంలో దేవుడు ఉంటాడు, ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. అది అంటాడు కదా, హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలుచుండి తడతా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల యొక్క ప్రవర్తన మాత్రమే దేవునికి ఇష్టంగా ఉంటుంది, కానీ మనుషుల యొక్క హృదయాలు దేవునికి దూరంగా ఉంటున్నాయి. ఈరోజు నన్ను ఈ మాట చెప్పనివ్వండి, దేవుడు నీ ఆలోచన చూడటమే కాదు, నిన్ను గ్రహించడమే కాదు, దేవుడు నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. సామెతల గ్రంథం చూడండి 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, ఎవని దుఃఖము వాని హృదయానికి తెలుస్తుంది. 13వ వచనంలో, ఒక నవ్వుడుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నవ్వుచుండినను వాడి హృదయంలో దుఃఖం ఉంటుందట. ఈరోజు మీరు అందరూ నవ్వుతూ కనబడుతున్నారు, బాగా నవ్వుతున్నారు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ హృదయం ఆ నవ్వు వెనకాల మీ హృదయంలో ఏదో గాయం ఉండకపోదు. అసలు హృదయంలో ఏ గాయం లేదన్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇది లేరు. నాతో శుద్ధ ఎవరు లేరు. నా హృదయం కూడా గాయాలతోనే ఉంది. అందరి హృదయం నిండా గాయాలే ఉంటాయి. అందరి హృదయాలు బాధలతోనే ఉంటాయి. అందరి హృదయాల్లో ఏదో శోధన, ఏదో వేదన, ఏదో నమ్మక ద్రోహం, ఏదో బలహీనత, ఏదో ప్రతి ఒక్క హృదయంలో ఏదో ఒక శోధన మనిషిని పట్టి పీడిస్తేనే ఉంటుంది. దేవుడు నీ పై రూపాన్ని మాత్రమే చూడడం లేదు, నవ్వుతున్న నీ ముఖాన్ని చూడడం లేదు. ఆయన నీ నవ్వు వెనకాల ఉన్న హృదయంలో ఉన్న భారాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు నువ్వు ఏ హృదయంతో ఉన్నావో, ఏ భారంతో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఎలాంటి దుఃఖంతో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని ఆయన తొలగించి నీ హృదయాన్ని సంతోషంతో నింపబోతున్నాడు. నీ హృదయంలో ప్రతి దుఃఖాన్ని ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు. నీ హృదయంలో ప్రతి కలవరాన్ని ఆయన తొలగించబోతున్నాడు. నీ హృదయాన్ని సంతృప్తితో నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ రూపాన్ని మాత్రమే చూసేవాడు కాదు, ఆయన ఏది కూడా చూడగలడు, హృదయాన్ని కూడా చూడగలడు. ఈరోజు నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, నీ ఆలోచన ఆయన చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని ఆయన తొలగించి నెమ్మదితో నిన్ను నింపబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవది, ఆయనకి ఏం చూస్తున్నాడో రెండో విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మార్కు రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, యేసు వారి విశ్వాసము చూచి, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చూసేది రెండో విషయం ఏంటంటే తెలుసా, ఆయన విశ్వాసాన్ని చూస్తాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్తే ఒక ఇంట్లో ఆయనకి స్థానం ఇచ్చారు. ఆ ఇంట్లో ఆయన కూర్చొని వాక్యం చెబుతూ ఉన్నారు. వాక్యం చెబుతుంటే ఆయన దగ్గరికి చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి ఇంటి నిండా జనం అయిపోయారు, ఇల్లు వాకటి నిండా జనం అయిపోయారు. అసలు ఖాళీ లేదు. ఆ ఊర్లో పక్షవాయువు కలిగిన వాడు ఒకడు ఉన్నాడట.
వాడిని మంచం మీద పడుకోబెట్టి యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే యేసయ్య వాడిని బాగు చేస్తాడని చెప్పి ఒక నలుగురు ఆ మంచానికి తాళ్ళు కట్టి మోసుకొచ్చారు బాగానే ఉంది. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి చోటు లేదు. యేసు దగ్గరికి వెళ్ళడానికి చోటు లేకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకి ఎక్కి ఇంటి పైకప్పు ఊడదీసి ఆ కప్పు దగ్గర నుంచి ఆ ఖాళీ ప్లేన్స్లో నుంచి ఆ మంచాన్ని యేసు ప్రభు ఉన్న దగ్గర పాదాల దగ్గరికి దించారట. అప్పుడు యేసు ప్రభు రాస్తున్న మాట అంటే, యేసు వారి విశ్వాసాన్ని చూసి. ఎవరి విశ్వాసాన్ని చూశాడు? చెప్పట్లేదు. తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం. మనం అక్కడ ఆగిపోతున్నాం. కానీ అక్కడ ఇంకొక విశ్వాస వీరుడు ఉన్నాడు. ఎవడో తెలుసా? ఆ ఇంటి యజమానుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంటి యజమానుడి యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, నా ఇల్లు పోయినా పర్లేదా, ఆ వ్యక్తి బాగుపడాలి. దేవునికి స్తోత్రం. వాడు యేసు దగ్గరికి వెళ్తే యేసు వాడిని బాగు చేస్తాడు అని విశ్వాసం ఆ ఇంటి యజమానుడికి కూడా ఉంది. ఆ వ్యక్తి బాగుపడడానికి, ఆ కుట్టువాడు, ఆ పక్షవాయువు కలిగిన వాడు బాగుపడడానికి ఆ నలుగురు చేసిన ప్రయత్నం ఎంతో, ఆ ఇంటి యజమానుడు చేసినటువంటి త్యాగం కూడా అంతే గొప్పది. ఎందుకో తెలుసా? ఆ ఇంటి యజమానుడు తన ఇల్లు ఊడబెరిగినా సరే, తన ఇల్లు పాడైపోతున్నా సరే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. అదే ప్లేస్లో నువ్వు నేనుంటే ఏమంటావు? మామూలుగా ఉంటుంది కదా. ఇంకా యేసుబాబు ఉండడానికి కూడా చూడడం. ఇంకా దేవునికి స్తోత్రం కదా. ఏదా బుద్ధి లేదా, జ్ఞానం లేదా, అది లేదా, ఇది లేదా, 2 నిమిషాలు ఆగలేకపోతున్నావా, ఒక అరగంట ఆగలేకపోతున్నావా, ప్రార్థన అయిపోతే అందరూ వెళ్ళిపోతారు కదా, ఉండలేవా కదా. కానీ ఆ యజమానుడు తన ఇల్లు ఊడబెరికినా కానీ విశ్వాసముతో దేవుని పని చేయాలని, ఒక వ్యక్తి రక్షింపబడాలని తన ఇంటి ఊడబెరికిన సహనముతో ఎదురు చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఈ మాట చెప్పామండి. అనేక మంది సువార్త పరిచర్యకు వేలాది రూపాయలు కానుకలు ఇస్తారు, వేలాది రూపాయలు సహకరిస్తారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? వారి కష్టార్జితాన్ని ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి కాదు, మా కష్టార్జితం ద్వారా సేవకుడు పని చేస్తే ఒక వ్యక్తి అయినా మారు మనసు పొందుతాడేమో, ఒక వ్యక్తి అయినా రక్షింపబడతాడేమో, ఒక వ్యక్తి అయినా దేవుళ్ళలోకి వస్తాడేమో, ఒక వ్యక్తి అయినా నరకంలో నుంచి తప్పింపబడతాడేమో. నేను ఇచ్చిన కానుకను బట్టి, నేను చేసిన పరిచర్యను బట్టి, నేను చేసిన సహాయాన్ని బట్టి సువార్త పరిచర్య సాగితే ఒక వ్యక్తి రక్షింపబడినా చాలు, నాకు అది, నా జీవితానికి అది చాలు అనుకుని సహాయం చేసేవారు చాలామంది ఉన్నారు. శుక్రవారం చెప్పాను, మాట చెప్తాను, సందర్భం వచ్చింది, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నేను టీవీ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. మనం టీవీ పరిచర్య చేస్తున్నాం. ఈ టీవీ పరిచర్యలో చాలా ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు అంటే ధనం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి నెల వేలాది రూపాయలు కట్టాల్సి వస్తుంది. డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా పర్యాయాలు నేను అనుకుంటాను, ఈ టీవీ పరిచర్య ఆపేద్దాం. ఈ టీవీ పరిచర్య ఆపేస్తే ఈ డబ్బులు వేరే పరిచర్యకు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది, ఈ డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నాం అనుకుంటూ ఉంటాను. మీకు విషయం తెలుసా? నేను ఎప్పుడు టీవీ పరిచర్య ఆపేద్దాం అనుకుంటాను, ఆ మర్నాడు కానీ ఆ సాయంత్రం కానీ ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, అయ్యగారు మీ వర్తమానాలు వింటున్నాం, మమ్మల్ని చాలా బలపరుస్తున్నారు, మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి, విశ్వాసులు బలపడుతున్నాం, చాలా వందనాలు అయ్యగారు, ఎప్పటి నుంచో ఫోన్ చేద్దాం అనుకుంటున్నానండి, ఇప్పుడు కుదిరిందండి అంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఫోన్లో అప్పులు పోలైనా పర్లేదు, కష్టాలు పోలైనా పర్లేదు, ఒకడికైనా పరిచర్య ఉపయోగపడుతుంది. కొన్ని ఆత్మలైనా బలపరచబడుతున్నారు, కొన్ని ఆత్మలైనా స్థిరపరచబడుతున్నారు, కొన్ని ఆత్మలైనా దేవుళ్ళలో భద్రపరచబడుతున్నారని ధైర్యంగా పరిచర్యం చేస్తాం. మొన్న ఒకసారి నేను అనుకున్నాను, ఇక గట్టి డెసిషన్ తీసుకున్నాను. నేను ఇంక ఎలాగైనా సరే ఇంక మళ్ళీ నెల నుంచి టీవీ పరిచర్య ఆపేయాలనుకున్నాను. ఆ రాత్రి అనుకున్నాను, ఆ రాత్రి గట్టి డిసైన్ తీసేసుకున్నాను. ఇంకా పొద్దున్న లేచి ఫోన్ చేసి, ఇంకా నేను మళ్ళీ నెల నుంచి పరిచర్య చేయనండి,
ఆపేద్దాం అని చెప్దాం అనుకున్నాను. తెల్లవారకుండా ఒక ఆయన చేసేసాడండి ఫోన్. తెల్లారకుండా 7 గంటలకు చేసేసాడు. అంటే దేవుడు ఆయనకి అలా అనిపించినట్టున్నాడు మొత్తం మీద. మళ్ళీ 8 అయితే వీడు ఫోన్ చేస్తాను అనుకున్నాడు ఏంటో. 7 గంటలకే ఫోన్ చేశాడు ఆయన. అయ్యగారు నేనండి భీమవరం నుంచి మాట్లాడుతున్నాను అయ్యగారు అన్నాడు. చెప్పండి బాబు అని. అయ్యగారు మీ వర్తమానం వింటున్నామండి అన్నాడు. ఇప్పుడు నుంచి కాదండి, చాలా నుంచి విన్నామండి, ప్రతిరోజు మీ వర్తమానం వింటాను. మీ వర్తమానం విన్నప్పుడల్లా నాకు సంతోషమో సమాధానమో, చాలా విశ్వాసాలు బలపడుతూ ఉన్నాను. ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను మీకు ఫోన్ చేద్దామని. ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్లో ఎక్కించుకున్నాను తప్ప ఫోన్ చేయలేకపోతున్నాను. తెల్లారిపోతుంది, పనిలో పడిపోతున్నాను, మర్చిపోతున్నాను. అందుకనే పొద్దున్నే ఫోన్ చేసేసాను నీకు ఇవాళ అంటూ ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యగారు టీవీ పరిచర్యకి నేను ప్రతి నెల 1000 రూపాయలు సాయం చేస్తానని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే గట్టి డెసిషన్ కదా. ఈ గట్టి డెసిషన్కి గట్టి బోధలు గట్టిగా వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు యొక్క నిర్ణయం మళ్ళీ గట్టిగా వచ్చింది. ఆయన ఏ చర్చికి వెళ్ళడట, వాక్యులు బలపడతా ఉంటాడట. తప్పనిసరిగా మీ వాక్యం చూసాడు ఎదురవుతానండి నేను అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అప్పుడు అనుకున్న ప్రభువా ఏదోటి కదండి, ఇక ఈ పరిచర్య మళ్ళీ అనుకున్నాను ఆపకూడదు అని. మళ్ళీ ఎప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ బరువు వచ్చే తర్వాత మళ్ళీ అనిపిస్తే మళ్ళీ మీకులాంటి వాళ్ళని దేవుడు రెడీ చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనం చేసేటువంటి సహాయం, మనం చేసేటువంటి సహకారం కొన్ని ఆత్మలు రక్షింపబడతాయి, కొన్ని ఆత్మలకు ఉపయోగకరం, కొన్ని ఆత్మలు బలపరచబడతాయి. ఈ యజమానుడు తాను చేసినటువంటి ఆ యొక్క త్యాగము వలన ఒక కుంటివాడు, ఒక పక్షవాయువు కలిగిన వాడు బాగుపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, అక్కడ యేసు ప్రభుల వారు వారి విశ్వాసాన్ని చూశాడట. వారి విశ్వాసాన్ని చూసి అక్కడ పడుకున్న వాడిని, అక్కడ మంచం మీద ఉన్నవాడిని బాగు చేశాడు. పడుకున్నవాడికి, మంచం మీద ఉన్నవాడికి విశ్వాసం లేదు. దేవుడు కార్యం చేయాలంటే 3 సందర్భాలు కార్యం జరుగుతుంది. ఒకటి, మన విశ్వాసాన్ని చూసి మన కార్యాన్ని చేస్తాడు. రెండవది, నన్ను తీసుకెళ్ళిన వాడిని చూసి, విశ్వాసాన్ని చూసి నాకు కార్యం చేస్తాడు. మూడవది, ప్రార్థన చేసే విశ్వాసాన్ని చూసి దేవుడు నాకు జీవితంలో మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? ఏమర్థమైంది? మీరు చెప్పిందే అర్థమైందా? నేనేం చెప్పానంటే మాకు అర్థమైందే చెప్పారు. 3 విశ్వాసాలు ఇక్కడ పనిచేస్తాయి. ఒకటి, రోగి యొక్క విశ్వాసము రోగిని స్వస్థపరుస్తుంది. రెండవది, ఈ రోగిని తీసుకొచ్చినోడు విశ్వాసం వలన ఈ రోగు బాగుపడతాడు. మూడవది, ప్రార్థన చేసేవాడిని విశ్వాసం వలన ఈ రోగి బాగుపడతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అయితే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ యేసు ప్రభుల వారు మనలో చూసే రెండో విషయం ఏంటి తెలుసా? నీ విశ్వాసాన్ని చూస్తాడట. దేవుడి యొక్క వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ చక్కటి మాట ఉంటుంది. 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగట? విశ్వాసం లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టడై ఉండలేడు. నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏ విశ్వాసమో? అయా నాకు బోలంత విశ్వాసం ఉందండి బాబు. మాట నిండా విశ్వాసమే, కానీ విశ్వాసము, నీ విశ్వాసం ఎంత గొప్పదో, నీ విశ్వాసం ఎంత పెద్దదో తెలియాలి అంటే విశ్వాసానికి ఒక కొలమానం ఉంది. విశ్వాసానికి ఒక కొలమానం ఉంది. ఏంటది? నీ క్రియలు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో రాస్తాడు, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అంటాడు. క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. అంటే విశ్వాసం ఉంటే సరిపోలేదు. విశ్వాసం ఎలాంటిది అయి ఉండాలి? క్రియలతో కూడుకున్న విశ్వాసం అయి ఉండాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రియలతో కూడుకున్న విశ్వాసం అయి ఉండాలి. అంటే విశ్వాసం ఉంటే సరిపోలేదు. నాకు దేవుడు అంటే చాలా నమ్మకం అండి, దేవుడు అంటే చాలా ఇష్టం అండి, దేవుడు అంటే చాలా నమ్మకం అండి నాకు. కానీ దేవుడు దేవుడేనండి, ముహూర్తానికి రాడెట్టండి కాదండి. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి,
దేవుడు అంటే నాకు చాలా విశ్వాసం అండి, దేవుడు అంటే చాలా నమ్మకం అండి. కానీ ఈశాన్యంలో బోధ పెట్టకండి కాదండి. దేవునికి స్తోత్రం. రైట్, అనేవాళ్ళు లేరంటారా? మీకు విషయం చెప్పనా, ప్రపంచంలో ఎవరికి లేని పేరు దేవుడు నీకు ఇచ్చాడు. ఏంటది? విశ్వాసి. నువ్వు విశ్వాసమా పిశాచివా? ఒకసారి పాస్టర్ గారు ఫోన్ చేసి విశ్వాసం మాట్లాడితే ఎవరంటే మా పిశాచి అన్నట్టు. నిజమే, విశ్వాసులు పిశాచులు అయిపోయి పాస్టర్ గారు పీక్కు తింటా ఉంటారు. ఓ పక్క నుంచి ముహూర్తాలు లేవరో ఆయన అంటే, అయ్యగారు నాకేమీ లేదండి, నాకు అన్నీ మంచిగానే ఉన్నాయని నాకు తెలుసండి, నాకు తెలుసా. మా ఎత్తగారు ఊరుకోదండి బాబా, ఒరిజినల్గా ఈవిడిదే, ఆవిడది ఏమంటదా? ఆవిడ అంటే నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదంటే నువ్వు ఇష్టం ఉండేట్టు చేసుకో అంటదే. ఊరుకొస్తాను నువ్వు, ఊరుకో, పాస్టర్ గారు వచ్చినప్పుడు కాక అలాగ అన్నావు కాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. విశ్వాసం అంటే క్రియలు ఉండాలి. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్దాం. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేకుండా దేవునికి ఇష్టమైన విశ్వాసగా ఉండటం అసాధ్యం. క్రియలు ఉండమంటే ఏంటి? దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే నువ్వు ఈశాన్యాన్ని బొరువెట్టడం మానేసి కదా, ఆ పక్కన ఎడతనం చూసేవా, అది అన్నట్టుకొచ్చి ఈశాన్యంలో పెట్టాలి నువ్వు అవసరమైతే. మీకు ఎవరికైనా దమ్ముందా ఈశాన్యంలో సీపురు కట్టెట్టే దమ్ము? అవి ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఇప్పటికి ఇంకా ఆలోచిస్తున్నారా, అయ్యో ఏమైపోతావు అని. నీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా ఉన్నాను. అశోక్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అందరికి తెలిసింది కదా. అంటే టీవీ చూసేవాడికి తెలియదు కదా మరి, అందుకు వివరంగా. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది తమ్ముడికి. డాక్టర్ గారు అన్నాడు నడవలేడు, ఇంక నడవడం, ఆ మంచం మీదే ఉంటాడు అన్నాడు. మాట్లాడు అన్నాడు, దాన్ని ఏమంటారు, మెమరీ పోతుంది అన్నాడు. ఇంక నడవడేమో టైం పడుతుందేమో అనుకుని రూమ్ కట్టాం. ఇక్కడే ఈసారి మీరు చూశారు కదా, చూస్తున్నారు కదా, రూమ్ కట్టాం. ఒక ఆయన రూమ్ కట్టేటప్పుడు వచ్చేయమన్నాడు తెలుసా, అచ్చి బాబో అల్లుడు గారు కట్టకండి బాబో ఆపేయండి ఇప్పుడే అన్నాడు. ఏమన్నా యాండ్ ఇప్పటికే పెద్ద తప్ప తగిలేసింది, ఇంకా పెద్ద తప్ప తగిలేదు బాబోయ్ కట్టకండి బాబోయ్ అన్నాడు. ఇంకా తగిలిన తరగతి పెద్ద అబ్బాయి తగిలితే చూద్దాం అనుకుని కట్టేశాను. ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను, ఒరిజినల్గా ఇప్పుడు ఆ రూమ్లోకి అశోక్ని తీసుకెళ్ళినప్పుడు నలుగురు కుర్చీలో కూర్చోబెట్టి నలుగురు మోసుకెళ్ళాం అందులోకి. ఒక 3 నెలలు 2 నెలలు అయిన తర్వాత డాక్టర్ గారు అశోక్ని నడిపించుకుంటూ పైకి తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈశాన్యంలో పొరు పెడితే మళ్ళీ దెబ్బ తగలదు అనుకుంటే అసలు ఏం చేయాలి? చెప్పట్లేదు. అశోక్ అని నడకూడదా? మచ్చ మీద పడుకున్నాడు అలాగే ఉండాలా? హల్లెలూయా. మరి ఏం జరగలేదే. అసలు డాక్టర్ నడవడు అన్నవాడు నడవగలుగుతున్నాడు, అసలు మాట్లాడనేవాడు మాట్లాడుతున్నాడు, మెమరీ ఉండదన్నవాడు మెమరీ వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే మీకు అర్థమైన విషయం ఏంటంటే ఈశాన్యంలో బొరువెడితేనే అద్భుతాలు బాగా జరుగుతాయి. నిజం. మీరు ఎటు చూడండి, మీరు ఊహించిన దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన కొన్ని మట్టుకొచ్చేటేనంతే నిజం. ఒకవేళ గట్టిగా దెబ్బ తగలాలంటే ఏదో జరగాలి కదా ఇప్పుడు వరకు. మరి ఏం జరగలేదు, జరగదు కూడానే. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా, నా విశ్వాసం ఈశాన్యం మీద కదా, దేని మీద ఉంది? దేవుని మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు ఈశాన్యం కంటే చెప్పట్లేదు బలవంతుడు గొప్పవాడు. హల్లెలూయా. ఒకవేళ నీ దేవుడు ఈశాన్యం కంటే బలహీనుడు అనుకుంటే ఈశాన్యంలో ఏం బోరు పెట్టద్దు. 30వారపేట చర్చికి వెళ్ళండి. 30వారపేట చర్చిలో ఈశాన్యాన్ని పైపు ఉంటుంది. ఆ పైపు పక్కనే కరెంట్ మీటర్ ఉంటుంది. మీరు చూడండి, ఎవడో కూడా ఈశాన్యాన్ని కరెంట్ మీటర్ ఎట్టడం దమ్ముంటే ఎట్టమనండి ఎవడన్నా పెట్టడం. నేను ఇట్టే
మరి నాకేం అవ్వలేదే, రేపో మాపా చచ్చిప్పేస్తాం, మళ్ళీ కట్టేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేదు. నేను అంటాను, నువ్వు విశ్వాసంతో అడుగు పెట్టే ధైర్యం నీకుంటే నీటి మీద కూడా నిన్ను నడిపించడానికి ఆయన సమర్థుడు. విశ్వాసంతో చేయి చాపగలిగిన విశ్వాసం నీకుంటే ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. విశ్వాసంతో రాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడే విశ్వాసం నీకుంటే ఆ రాతిలో నుంచి కూడా సముద్రం అంత నీళ్లు రప్పించగలిగిన శక్తిమంతుడు నా యేసయ్య. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పైన ఇల్లు అమావాస్య రోజున ఓపెనింగ్ చేశాను, దేవునికి మహిమ కలుగును గాక. ఇల్లు ఓపెనింగ్ చేసినప్పుడు ఇంట్లో మంచం లేదు, హలో, ఇంట్లో సరైన మంచం లేదు, డైనింగ్ టేబుల్ లేదు, ఓ గ్యాస్ స్టవ్ లేదు, ఓ మాదిరిగా ఓ సాధారణమైనటువంటి జీవితం జీవించాం. కానీ అమావాస్య రోజున ఓపెనింగ్ చేస్తే, ఈ జూలై రోజున జూలై 20న ఓపెన్ చేస్తే డిసెంబర్ రోజుకి నాకు మంచం కొనుక్కోవటానికి, ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి, మైక్రోవెన్ కొనుక్కోవడానికి, స్టవ్ కొనుక్కోవడానికి ఒకళ్ళు డబ్బులు ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. మరి ఒకవేళ అమావాస్య మంచిది కాకపోతే అవన్నీ రాకూడదే అంటే దీని అర్థం ఏంటంటే, చెప్పట్లేదు, అమావాస్య రోజే మంచిది. మనం అంటే పన్నోళ్ళు అమావాస్య మంచిది కాదని చెబుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా. నేను అంటున్నాను, నువ్వు విశ్వాసంతో ఉంటే నువ్వు దేవునికి ఇష్టడిగా ఉంటావు. విశ్వాసంతో కార్యాన్ని చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే చివరికి ఈ మాట నేను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువారు సిగ్గుపరచబడడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఎలాగట? ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడట. నువ్వు విశ్వాసముతో నువ్వు కాలు పెడితే, విశ్వాసంతో మొదలు పెడితే నువ్వు సిగ్గుపడవలసిన అవసరము లేదు. ఆయన నీ తలను పైకెత్తి అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో ఎదురు చూసిన అబ్రహాముకు దేవుడు 100 సంవత్సరాలప్పుడు కొడుకునిచ్చాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ఎదురు చూడు, విశ్వాసంతో ఉండు. నువ్వు ఏ విషయంలో కూడా సిగ్గుపడవలసిన అవసరము లేదు. ఆయన మన తలను పైకెత్తబోతున్నాడు. మన తలను ఆయన ఆశీర్వదింపబోతున్నాడు. మన జీవితాన్ని మేలుతో నింపబోతున్నాడు. మన పట్ల ఆయన ఉద్దేశాలు గొప్పగా ఉన్నాయి. ఆయన మన జీవితంలో గొప్ప మేలులు చేయబోతున్నాడు. తన కృపతో బలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో ఉందాం, అవిశ్వాసంతో వద్దాం. బైబిల్లో చాలా రకాలైన విశ్వాసాలు ఉన్నాయి, నేను చెప్పలేదు. రాసుకునే వాళ్ళు రాసుకోండి, చూసేవాళ్ళు చూడండి. మార్కు సువార్త 5:6 అధ్యాయం 5వ వచనం ప్రకారం అవిశ్వాసం, మత్తయి 8:26 ప్రకారం అల్ప విశ్వాసం, తిమోతి 4:2 ప్రకారం భ్రష్ట విశ్వాసం, రోమపత్రిక 4:19 బలహీనమైన విశ్వాసం, యాకోబు 2:17 మృతమైన విశ్వాసం, 1 కొరింథీ 15:14 వ్యర్థమైన విశ్వాసం, కొలస్సీ 2:5 స్థిరమైన విశ్వాసం, 1 తిమోతి 1:5 నిష్కపటమైన విశ్వాసం, 1 కొరింథీ 13:2 పరిపూర్ణమైన విశ్వాసం, లోక 7:9 గొప్ప విశ్వాసం, 1 పేతురు 1:7 అమూల్యమైన విశ్వాసం, యోధా పత్రిక 20వ వచనం అతి పరిశుద్ధమైన విశ్వాసం. ఇన్ని రకాలు ఉన్నాయి విశ్వాసం. దేవునికి స్తోత్రం. రాసుకోలేకపోయామో స్పీడ్గా చెప్పేసారని బాధపడకండి. యూట్యూబ్లో వస్తుంది, యూట్యూబ్లో వచ్చినప్పుడు రాసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎలాగుందో చూడండి. ఒకవేళ బలహీనమైన విశ్వాసమేమో, భ్రష్టమైన విశ్వాసమేమో, అవిశ్వాసం మనలో ఉందేమో, లేకపోతే మృతమైనటువంటి విశ్వాసం మనలో ఉందేమో, లేకపోతే మనలో ఉన్నది స్థిరమైన విశ్వాసమో, లేకపోతే పరిశుద్ధమైన విశ్వాసమో, పరిపూర్ణమైన విశ్వాసమో, గొప్ప విశ్వాసమో, అల్ప విశ్వాసమో, అమూల్యమైన విశ్వాసమో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి.
మన విశ్వాసాన్ని బట్టి మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. దేవుడు ఎప్పుడు అద్భుతం చేసినా యేసు ప్రభుల వారు వచ్చిన వ్యక్తితో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండగలిగితే ప్రభు అద్భుతాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు చూసే రెండు విషయాలు. ఒకటి, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ప్రతి ఆలోచన ఆయన చూస్తున్నాడు. రెండవది, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈరోజు అలాంటి విశ్వాసము, దేవునికి ఇష్టమైనటువంటి హృదయాన్ని మనం కలిగి దేవుని కృపను పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు. ఒక్క నిమిషం మన హృదయాలు పరిశీలన చేద్దాం. మన హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉందా? మన హృదయం దేవుని యొక్క హృదయానుసారంగా ఉందా? వాక్యానుసారమైన హృదయం మనకుందా? మన మనస్సులో దేవునికి చోటు ఉందా? మన హృదయంలో ప్రభువుకు చోటు ఉందా? హృదయం సచ్చలమైపోయి నీ ఇష్టానుసారంగా ఆలోచన చేస్తున్నావా? హృదయంలో స్తుతి ఉందా? హృదయంలో ప్రార్థన ఉందా? హృదయంలో భక్తి ఉందా? రెండవది, ఆయన నీ యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు అంటున్నాడు. ఈరోజు నీ విశ్వాసం ఎలాగుంది? అల్ప విశ్వాసంలో ఉన్నవేమో, భ్రష్టమైన విశ్వాసంలో ఉన్నవేమో. స్థిరమైన విశ్వాసంలోనికి మన విశ్వాసం మార్చుకుందాం. అమూల్యమైన విశ్వాసంలోనికి మనం మార్చుకుందాం. పరిశుద్ధమైన విశ్వాసంలోనికి మనం విశ్వాసాన్ని మార్చుకుందాం. దేవుని మీద ఆనుకునే విశ్వాసంలోనికి మనం వద్దాం. ఈరోజు నీ విశ్వాసాన్ని ప్రభు చూస్తున్నాడు, నీ హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. నీ హృదయం దేవునికి ఇష్టమైనదైతే ఆయన నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని తొలగించాలని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఏ దుఃఖం ఉందో నాకు తెలియదు, ఏ బాధ ఉందో నాకు తెలియదు, ఏ శోధన ఉందో నాకు తెలియదు. ఈరోజు నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని తొలగించి తన కృపతో నింపాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో మేలు జరగబోతుంది. నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన ప్రభువా, నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని బలపరచని, నీ ఆత్మతో సంధించండి, నీ ఆత్మకార్యాలు జరిగించండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, నీ కృపాక్షములను అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ సమాధానం, నీ ఆరోగ్యం, నీ నెమ్మది మీరు దయచేయండి. వారి హృదయాలలో నీకు చోటిచ్చి నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. వారు బలహీనమైన విశ్వాసులుగా ఉన్నారేమో, బలమైన విశ్వాసాన్ని కలిగి నీ కృప చేత నడిపించబడడానికి సహాయం చేయండి. నీ కృపలో భద్రపరిచి ఆదరించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.